బయలుదేరుతున్నాయి, మేము మిసైల్స్ వేయొచ్చా లేదా అంత అవసరం ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా రాదు. రెండవది, ఖచ్చితంగా ఆ రోజున సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మళ్ళీ అన్నీ మీరు చెప్పారు కాబట్టి ఒకే ఒక పాయింట్ చెప్తా వీకే గారు. మనం సీజ్ ఫైర్ ప్రకటించే సమయానికి మనం జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఇంకా అనేక టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ పైన దాడులు చేసి వాటిని ధ్వంసం చేశామా లేదా? పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్సెస్ అన్నిటిని ధ్వంసం చేశామా లేదా? 5 కీలకమైనటువంటి ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేశామా లేదా? ఇవన్నీ జరిగిపోయిన తర్వాత పాకిస్తాన్ అటాక్స్ అన్నింటినీ పూర్తిగా తిప్పికొట్టిన తర్వాత వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చిన తర్వాత మనం సీజ్ ఫైర్ ప్రకటించాం. సరే, అదే సమయానికి ట్రంప్ గారు ఏదో ట్వీట్ పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ఆ జేడీ వ్యాన్స్ సమయానికి కాదు, మన వాళ్ళు ప్రకటించడానికి ముందే ప్రకటించాడు. మనం దాన్ని విస్మరించలేము, దాన్ని కవర్ చేయాలని ట్రై చేయాలి. కవర్ చేయకట్లా యాదృచ్ఛికంగా ఆయన ట్వీట్ పెట్టాడు అనుకో. యాదృచ్ఛికం కాదు, కవరింగ్ అంటే సరే 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 కవరింగ్ అక్కడ ఇంటెన్షనల్ గానే పెట్టాడు సార్. అది ట్రంప్ సంగతి మనకు తెలుసు. ట్రంప్ సంగతి ఇప్పుడు దానికి 3-4 రోజుల ముందు నుంచి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్. ఓకే అండి, మీరు అన్నట్టే అనుకుందాము. మీరే చెప్పండి, మిమ్మల్ని ఆపట్లేదు కానీ మీరే చెప్పండి. ఓకే, మీరు అన్నట్టే అనుకుందాం. మోదీ గారు చెప్పింది ఏంటి? మన దాడులకు తట్టుకోలేక వణికిపోయింది పాకిస్తాన్, భయపడింది, కాళ్ళబేరానికి వచ్చింది. వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓకి ఫోన్ చేశాడు కాల్పుల విరమణ కోసం అని చెప్పాడు. రైట్, అదే కదా మోదీ గారు చెప్పింది. వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓకి ఫోన్ చేసిన విషయం మోదీకి ట్రంప్కి ఎట్లా తెలుసు? ముందే ఎట్లా ట్వీట్ చేశాడు? అది కదా, దట్ ఇస్ ద పాయింట్. అదే చెప్తున్నా వినండి. ఈ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి యునైటెడ్ స్టేట్స్ ఫారెన్ సెక్రటరీ మార్కో రూబియో, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ రెగ్యులర్గా మన ప్రధానమంత్రి మోడీ గారితో ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారితో మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉన్నారు. ఆ సందర్భంలో చెప్పుండొచ్చు కదా, ఇదిగో ఇప్పుడే వాళ్ళు ఫోన్ చేసి కాళ్ళబేరానికి వచ్చారు, ఇట్లా జరుగుతూ ఉంది, డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పుండొచ్చు కదా. దానిలో ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్గా పెద్ద కంట్రీస్ అన్నిటికీ మనం అప్డేట్ చేస్తూ ఉన్నాం. వార్ ప్రారంభమైన దగ్గర నుంచి మీరే కదండి, మేము ఏది ఫోన్ చేసి చెప్పలేదు ట్రంప్ గారు అన్నారు. కాదు, ఇప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు. నేను ఇందాకేమన్నా ట్రంప్ పర్మిషన్ తీసుకుని మనం ఏది చేయలా, ట్రంప్ పర్మిషన్ మనకు అక్కర్లా, ట్రంప్ పర్మిషన్ లేకుండానే వాళ్ళ గుండెల మీద తన్నొచ్చాం, భవిష్యత్తులో కూడా అదే చేస్తాం, మనకి ఎవడు బాస్ కాదు. రెండోది చెప్తున్నా వీకే గారు, ఇప్పుడు ట్రంప్ మాటలు ఎలా ఉంటాయంటే ట్రేడ్ వార్ ఇంకేముంది, అసలు మొత్తం టారిఫ్లు పెట్టేశానన్నాడు. ఏమైంది? 10 రోజులకే తోక ముడిసి అబ్బెబ్బే తూ చేయలేదు, అన్నీ మళ్ళీ నేను హోల్డ్లో పెట్టాను అన్నాడు. ఇంకేముంది, అసలు చైనాతో తాడో పేడో తెలుసుకుంటా అన్నాడు మిస్టర్ ట్రంప్. ఏమైంది? ఇవాళ చైనా మీద టారిఫ్లు కూడా మొత్తం తగ్గించాడు. కాబట్టి ట్రంప్ని వాళ్ళు ఎవరండి సీరియస్గా తీసుకునేది? ఇంకేముంది, రాగానే 24 గంటల్లో యుక్రెయిన్ రష్యా వార్ ఆపేస్తానన్నాడు. ఇప్పుడు ఇవాళ మొన్న వైట్ హౌస్లో చూసాం మనం, జెలెన్స్కీ వైట్ హౌస్లో కూర్చునే ఆయన ఎంత గట్టిగా మాట్లాడాడు. జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రెసిడెంట్, ఎంత ఆర్గ్యుమెంట్ జరిగింది ప్రపంచ దేశాల ముందు. ఇవాళ మొన్న ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్లో కూడా అదే చాలా మాటలు మాట్లాడాడు. ఏం జరిగింది? బెంజమిన్ నెటన్యాహు వెళ్ళి మీరు చెప్తున్నవన్నీ కరెక్టేనండి. నేను ఐఎమ్ నాట్ డినయింగ్ ఎట్ ఆల్. మీరు చెప్తున్నవి కరెక్టే. యుక్రెయిన్ విషయంలో ఆడుతున్న డ్రామా కనబడుతూనే ఉంది. పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్న దాంట్లో ట్రంప్ డ్రామా కనబడుతూనే ఉంది. ఇదంతా నిజమే. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఏమనుకుంటాయి? అమెరికానే అతిపెద్ద దేశంగా, అతి పవర్ఫుల్ కంట్రీ అనుకుంటాయి. ఒక నిమిషం వినుష్ గారు, ఆవేశపడకండి దయచేసి, వస్తాను మీ దగ్గరకు వస్తాను. సో అమెరికా చాలా పవర్ఫుల్ కంట్రీ అనుకుంటారు, అమెరికానే పెద్ద అన్న అంటారు, అన్నిటికీ వాళ్ళే జోక్యం చేసుకుంటారు కదా. ఇప్పుడు ఈ విషయంలో ట్రంప్ మాట్లాడుతున్న మాటలు చూస్తే పలుచునవుతున్నది ఎవరు? మనం కదా. నేను అంటున్నది అది. దాన్ని ఎందుకు మనం ప్రపంచ దేశాలకి నో వన్ మీడియేటెడ్, దెర్ వాజ్ నో మీడియేషన్. నేను అదే చెప్పారు. ఆ విషయం ప్రధానమంత్రి గారు, ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా మేము ఎవరి మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోము, ఎవరి మధ్యవర్తిత్వం తీసుకోమని చాలా స్పష్టంగా చెప్పారు. రెండోది, ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్పాలి వీకే గారు. మనం మన పైన యుఎస్ పెత్తనాన్ని ఏనాడు ఒప్పుకోలేదు, మోడీ గారు అసలు ఒప్పుకోరు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇరాన్ పైన యుఎస్ శాంక్షన్స్ ఉన్నాయండి.
ఇరాన్తో ఎవరు వ్యాపారం చేయకూడదని చెప్పి యుఎస్ ఒక హుకుం జారీ చేసింది ప్రపంచ దేశాలపైన. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ కంటిన్యూ టు బై ఆయిల్ ఫ్రమ్ ఇరాన్. మీరెవరయ్యా మాకు చెప్పేది? మాకు ఇరాన్ ఆయిల్ సప్లయరు, ఎప్పటి నుంచో మాకు ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి, మేము కొంటాం. మీ 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 పెత్తనం ఎవరికి కావాలయా, మీ హుకుం ఎవరికి కావాలని చెప్పి వీ కంటిన్యూ టు బై ఆయిల్ ఫ్రమ్ ఇరాన్. వాళ్ళు ఎంత పిసుక్కున్న అమెరికా వాళ్ళు మనం ఏమీ తలవంచలా. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ దేనికి కూడా తల వంచే ప్రసక్తే లేదు సార్. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ గ్లోబల్ సినారియోలో కరెంటు పోతున్నట్టుంది ఏపీలో. వినూషా రెడ్డి గారు ఇబ్బంది పడుతున్నారు, కరెంటు పోతున్నట్టుంది రిపీటెడ్గా. పాపం ఈ డిబేట్ స్టార్ట్ అయ్యాక 2 సార్లు కరెంటు పోయింది ఆమెకి. ఇక్కడ వర్షం పడుతున్నట్లుంది వీకే గారు, అచ్చా, పవర్ కట్స్ ఉన్నాయి. వర్షం వల్ల పోతుందని చెప్తున్నారా కరెంటు? ఓకే ఓకే రైట్ ఓకే. వర్షం వల్ల పోతుంది అంటే సడన్ గా వెదర్